అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం దువ్వాడ జగన్నాథం. పూజా హెగ్డే హీరోయిన్. హరీష్ శంకర్ దర్శకత్వం, దిల్ రాజు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన చిత్రం పాటల్ని ఆదివారం హైదరాబాద్లో విడుదల చేశారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ హరీష్ శంకర్ ఎంటర్టైన్మెంట్ ఎంత రాయగలరో అంతే ఎమోషన్స్ రాయగలరని గమనించా. పంచ ఎంటర్టైన్మెంట్ కలిపితేనే ఈ సినిమా. దర్శకుడుగా ఆయనలో చాలా కోణాలు ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్తో చేసే ప్రతి సినిమా నన్ను మరింతగా జనాల్లోకి తీసుకెళ్తుంది. అమ్మాయిల్లో నవ్వు, డిగ్నిటీ అంటే నాకు చాలా ఇష్టం. పూజా హెగ్డేలో ఆ రెండు ఉన్నాయి. దిల్ రాజు గారి సతీమణి మరణించిన బాధలో ఉండి కూడా సినిమా పూర్తి చేశారు. ఆయన కోసం సినిమా తప్పకుండా ఆడాలని కోరుకుంటా అని అన్నారు. ఇకపోతే గత కొంతకాలంగా బన్నీకి పవన్ ఫ్యాన్స్కు మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో బన్నీకి చెందిన ఓ టీజర్ విడుదలైన పవన్ ఫ్యాన్స్ డిస్లైక్స్ కొట్టి కార్యక్రమం పట్టుకున్నారు. అదే పద్ధతిలో రీసెంట్గా బన్నీ డీజే టీజర్ ట్రైలర్కు మాత్రం డిస్లైక్స్ వచ్చాయి. బన్నీ ఇమేజ్ను దెబ్బతీసేందుకే పవన్ ఫ్యాన్స్ డిస్లైక్స్ కొట్టారని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాల వేదికగా పవన్, బన్నీ ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ వివాదానికి శుభం పలకాలని నిర్ణయించుకున్నట్లున్నారు. ఇక్కడ మెగా హీరోలంటే చిరంజీవి, పవర్ స్టార్ సాయి ధరమ్ తేజ్, నేను అందరూ ఉంటాం. అయితే ఎవరి ఇష్టానికి వాళ్ళు ఆయా హీరోలను ఇష్టపడతారని, ఫైనల్గా మేమంతా మెగా హీరోలమని అన్నారు. అంతేకాకుండా గతంలో చెప్పను బ్రదర్ అంటూ పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి చూసిన బన్నీ తాజాగా డీజే ఆడియో వేడుకలో పవన్ పేరు చెప్పి చెప్పను బ్రదర్ అన్నట్టు పవన్ ఫ్యాన్స్ను కూల్ చేశారని అంటున్నారు. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.